Hello everyone, welcome to Sky Academy. My name is Ramya and I am your mentor. సో ఇవాళ మనం ఏం చేద్దాము అని అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చింది కదా. సో ఆ నోటిఫికేషన్ కి సంబంధించి గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి, ఓకే, అండ్ పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఎలా పెట్టాలని అడిగారు చాలా మంది. సో అసలు పోస్ట్ ప్రిఫరెన్సెస్ పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పోస్ట్ కి పర్క్స్ ఏంటి, శాలరీ ఏంటి, అసలు దాని వర్క్ రోల్ ఏంటి, ఎస్ ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి కదా. సో అవన్నీ ఇవాళ మనం తెలుసుకుందాం అండ్ అవి ఎవరెవరికి ఎలిజిబుల్ అంటే ఎవరెవరు పర్ఫెక్ట్ గా సెట్ అవుతారా అని కూడా మనం ఇవాళ మాట్లాడుకుందాం. ఓకే, సో ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్ట్ లో 6 టైప్స్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి. ఓకే, మంచి నోటిఫికేషన్ ఇది అండ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు గెట్ ఇన్ టు సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్. అయితే ఇందులో 6 పోస్టులు, కొన్ని లెవెల్ 5 పోస్టులు ఉన్నాయి, కొన్ని లెవెల్ 6 పోస్టులు ఉన్నాయి. సో మనం దీని గురించి డీటెయిల్డ్ గా ఇవాళ మాట్లాడుకుందాము. ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ద వీడియోలో మీకు ఒక క్లారిటీ వస్తుంది. అది ఎవరికి అంటే ఏ పోస్ట్ ఎవరికి ఎలిజిబుల్ అంటే ఫస్ట్ థింగ్ అన్ని పోస్టులు పెట్టుకుంటాము, కానీ పోస్ట్ ప్రిఫరెన్సెస్ లో ఫస్ట్ ఏది పెట్టాలి, సెకండ్ ఏది పెట్టాలి అన్న క్లారిటీ మీకు ఇవాళ వచ్చేస్తుంది. ఓకే రైట్. సో బిఫోర్ డైవింగ్ ఇన్ టు ద వీడియో, ఒక మన పాస్ట్ వీడియోస్ లో నేను ఆల్రెడీ చెప్పాను, మన స్కై అకాడమీలో ఏంటంటే నిమోనిక్స్ త్రూగా, మెమరీ త్రూగా మనం టాపిక్ ని గుర్తు పెట్టుకునేలాగా ఎలా చేస్తాము అని చెప్పి ఒక శాంపిల్ అన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి విటమిన్స్ వాటి సైంటిఫిక్ నేమ్స్ గుర్తు పెట్టుకోవడానికి విటమిన్ బి6 చూడండి, పైరిడాక్సిన్ అంటారు. దాని సైంటిఫిక్ నేమ్ వచ్చి పైరిడాక్సిన్. సో డాక్సిన్, డాక్స్, ఆక్స్ 6 రైమింగ్ వర్డ్ లాగా ఉంది కదా, ఆక్స్ 6. సో పైరిడాక్సిన్ అంటే B6. B7 బయోటిన్ అంటారు. 7 మనం కూల్ డ్రింక్స్ లో 7 అప్ ఎప్పుడైనా విన్నారా మీరు? 7 అప్ అనే కూల్ డ్రింక్ ఉంటది. సో 7 అప్ టిన్ ఫామ్ లో మనకి దొరుకుతుంది అని గుర్తుపెట్టుకోవచ్చు. యా, సో విటమిన్ B7 టిన్, 7 అప్, B7 అనగానే 7 అప్, థమ్స్ అప్, 7 అప్, 7 అప్ టిన్ ఫామ్ లో దొరుకుతుంది, బయోటిన్, రైట్. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది మీకు జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇలాంటి చాలా రకాల మెమరీ టెక్నిక్స్ అన్ని కూడా మన స్కై అకాడమీ యాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి. మన దగ్గర చాలా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి అయితే మీకు కంప్లీట్ కోర్స్ లిస్ట్ అవైలబుల్ గా ఉంది, అఫోర్డబుల్ ప్రైస్ లో. మీకు ఏంటి దాంట్లో 300+ వీడియోస్ ఉన్నాయి, అన్ని ఇండివిజువల్ మాక్ టెస్ట్లు, సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్లు, ఓకే, బోత్ తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో ఉన్నాయి. అండ్ అన్ని వీడియోస్ కూడా ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎలాంటి టర్మ్స్ యూజ్ చేసి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్తూ మీకు కోర్స్ అని డిజైన్ చేయబడి ఉంది. ఓకే, నాట్ ఓన్లీ ఎన్టీపీసీ, మన దగ్గర సెబీ గ్రేడ్ ఏ, ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో సెబీ గ్రేడ్ ఏ కి సంబంధించిన కోర్స్ అవైలబుల్ గా ఉంది. ఎస్ఎస్సి కి, ఏపీపీఎస్సికి, ఐబీపీఎస్, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, వీటికి సంబంధించిన కోర్సెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఈఎంఆర్ఎస్, ఏకలవ్య మోడల్ స్కూల్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ కి సంబంధించి కోర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది. ఇవన్నీ కాదు, మీకు ఒకవేళ పర్సనల్ గైడెన్స్ కావాలి, ఎవరైనా మాకు ఒక మెంటర్ ఉండాలి, పర్టికులర్ గా నాకు ఇది ఇలా చదవాలి, ఇలా చదవాలి అని చెప్పడానికి ఒక గైడెన్స్, ఒక గురువు కావాలని మీరు ఒకవేళ అనుకుంటే, అలాంటి పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా మన స్కై అకాడమీ యాప్ లో అవైలబుల్ గా ఉంది. దానికోసం మీరు వాట్సాప్ నంబర్, ఇక్కడ వాట్సాప్ నంబర్ కనిపిస్తుంది కదా, 9491370061. ఈ వాట్సాప్ నంబర్ కి మీరు ఒకవేళ వాట్సాప్ చేస్తే మెంటర్షిప్ ప్రోగ్రామ్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. అండ్ గుర్తు పెట్టుకోండి, ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అన్నిట్లాగా కామన్ గా ఉండదు. మీకు ఎలా అంటే హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది అనమాట. సపోజ్ మీకు స్కూల్లో చదువుకునేటప్పుడు అన్ని ఎగ్జామ్స్ రాసేటప్పుడు మన టీచర్లు ఇది చదవండి, ఇది చదవండి, ఇది చదవండి, ఈ టైంకి లేవండి, ఇలా మనకి ఎలా మోటివేట్ చేస్తారో, అలాగా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో పొద్దున్న లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు నీ స్కెడ్యూల్ ప్లాన్ చేసి ఉంటది. నువ్వు చదవకపోతే ఎందుకు చదవలేదు అని అడిగే పర్సన్ ఉంటారు. ఏమయ్యింది ఇవాళ, ఈ రోజు ఎందుకు అకౌంటబిలిటీ లేదు నీకు అని క్వశ్చన్ చేసేలాగా చాలా స్ట్రాంగ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. We will assure you that you are giving 100% from your side. Okay, so hope you all utilize this session. Now let us go into the topic. ఇప్పుడు మనము ఏం చేద్దామనంటే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, జేఏ అయిపోయింది కదా, నా టాకింగ్ అబౌట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. వీళ్ళు లెవెల్ 5 జాబే, అప్రాక్సిమేట్లీ సేమ్ అంతే ఉంటుంది, 44 to 46,000 అప్రాక్సిమేట్ ఇన్ హ్యాండ్ శాలరీ ఉంటుంది. వీళ్ళకి కూడా CBT1, CBT2 కంపల్సరీ టైపింగ్ టెస్ట్, ఓకే, ప్లస్ మెడికల్ స్టాండర్డ్ B1 ఉండాలి. వీళ్ళకి మోస్ట్లీ డే షిఫ్టే ఉంటుంది, 10 to 6 ఫిక్స్డ్ అవర్స్, ప్రెజర్ తక్కువ.
సేమ్ జేఏ లాగా. ఓకే. అయితే ఇదేంటి అంటే జేఏ వాళ్ళు అకౌంట్స్ డిపార్ట్‌మెంట్, ఆడిటింగ్ డిపార్ట్‌మెంట్ దీంట్లోనే ఫిక్స్ అయ్యి ఉంటారు. ఈ ఈ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఏంటి అనంటే క్లరికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ చూసుకోవాలి. డాక్యుమెంట్స్ తయారు చేయడము, రిపోర్ట్స్ తయారు చేయడము, డేటా ఎంట్రీ వర్క్, రికార్డ్స్‌ని మేనేజ్ చేయడం ఇవన్నీ కూడా వీళ్ళు చూసుకోవాలి. కొన్ని కొన్ని సార్లు జూనియర్ క్లర్క్స్‌ని సూపర్వైజ్ చేయడం కూడా వీళ్ళు చేస్తూ ఉండాలన్నమాట. అయితే వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్‌లో పోస్ట్ అయ్యి ఉంటారు. లైక్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్, కమర్షియల్ డిపార్ట్‌మెంట్, ఆపరేటింగ్ డిపార్ట్‌మెంట్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్‌లో సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వాళ్ళు పోస్ట్ అయ్యి ఉంటారు. ఈ జేఏ వాళ్ళు ఏంటంటే ఓన్లీ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌లోనే పోస్ట్ అయ్యి ఉంటారు. ఓకే. రైట్. సో, ఈ పర్టిక్యులర్ సీనియర్ క్లర్క్ వాళ్ళకి కెరియర్ ప్రమోషన్స్ చాలా తొందరగా వస్తాయన్నమాట. సో, వాళ్ళు చీఫ్ క్లర్క్‌గా ప్రమోట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వితిన్ 2 ఇయర్స్‌లోనే ఎగ్జామ్ ఏం లేకుండానే. ఓకే. తర్వాత సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ లెవెల్ 5 నుండి చీఫ్ క్లర్క్‌కెళ్తారు. చీఫ్ క్లర్క్ నుండి ఆఫీస్ సూపరింటెండెంట్ వరకు కూడా వెళ్ళొచ్చు. ఓకే. అండ్ మోస్ట్‌లీ ఇంటి దగ్గరే డిపార్ట్‌మెంట్ డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్ ఉంటాయి కాబట్టి, డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్ మీ ఇంటి దగ్గరలో ఒకవేళ డిపార్ట్‌మెంట్ ఉంది అనంటే ఆ డిపార్ట్‌మెంట్‌లో మీకు హోమ్ టౌన్‌లో పోస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఓకే. రైట్. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే దానికంటే ముందు ఏంటి అనంటే ఒకవేళ మీ డిపార్ట్‌మెంట్ సేమ్ మీ ఇంటి దగ్గర రాలేదు. మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్స్ కూడా ఆప్షన్ ఉంటదన్నమాట మంచిగా. ఆల్ ఓవర్ లొకేషన్స్‌లో. అయితే ఇక్కడ టైపింగ్ టెస్ట్ రిక్వైర్మెంట్ ఉంది. సీబీటీ 1, సీబీటీ 2 కాకుండా టైపింగ్ టెస్ట్ రిక్వైర్మెంట్ ఉంది. ఫీల్డ్ వర్క్ ఏముండదు. మొత్తం డెస్క్ బేస్డ్ వర్కే. రైట్. నైట్ షిఫ్ట్ ఒకవేళ ఆపరేషనల్ ఆఫీస్‌లో మీకు పడితే మాత్రం నైట్ షిఫ్ట్ పడే ఛాన్స్ ఉంది. సాలరీ తక్కువ. కంపేర్ టు ఆల్ లెవెల్ 6 సాలరీ తక్కువ అన్నమాట. ఓకే. ఇది యాస్ ఐ టోల్డ్ యూ స్టేబుల్ జాబ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ స్టేబుల్ జాబ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మంచిగా ఉంటది. ఆఫీస్ బేస్డే క్లరికల్ జాబ్ కాబట్టి ఇట్స్ బెస్ట్ ఫర్ బోత్. అబ్బాయిలకి, అబ్బాయిలకి ఇద్దరికీ కూడా బెస్ట్. సో, ఇది అమ్మాయి అయినా, అబ్బాయి అయినా మంచిగా ఆప్ట్ చేసుకోవచ్చనమాట. అగైన్ మళ్ళీ చెప్తున్నాను మన స్కై అకాడమీ యాప్‌లో వి హావ్ ఆల్ దీస్ కోర్సెస్ అవైలబుల్. ఒక్కసారి అకాడమీ యాప్‌లోకెళ్ళండి. యాప్‌లోకెళ్ళి మీ కోర్సెస్ అన్నీ చూడండి. మీకు అఫోర్డబుల్ అనిపిస్తే జస్ట్ గో అండ్ టేక్ ది కోర్స్. ఓకే.